హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే కపిల అలా వచ్చి చూసేసరికి ప్రీతి ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టలేదని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే కపిల వచ్చి ఏంటి ఆ ఫైల్ని అలా చూస్తున్నావు, ఎందుకు ఫైల్ తీసుకున్నావు నువ్వు అని ఏంటో కపిల అడగటంతో ఒక్కసారిగా ప్రీతి టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఏదో కవర్ చేసి చెప్పేస్తుంది. ఇక అప్పుడు కపిల సీరియస్గా ఆ ఫైల్ని లాగేసుకుంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆనంద ఇంకా బయటికి వచ్చేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. శరణ్యకి ఆనంద ఫోన్ చేస్తుంది. శరణ్య టెన్షన్ పడుతూ అసలు ఈ దర్శన్ గారికి నన్ను చేసుకోవటం ఇష్టం ఉందా లేదా వాళ్ళ అమ్మగారి మాట వినాలి అని చెప్పి కావాలని ఇలా చేస్తున్నారా, అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని శరణ్య అనుకుంటుంది. ఇక అప్పుడే ఆనంద ఫోన్ చేయటంతో ఆనంద ఫోన్ చూసి లిఫ్ట్ చేసి హలో అత్తయ్య అని ఏంటో అడిగితే మాట్లాడితే ఇంకప్పుడు ఆనంద ఇలా అంటుంది, అమ్మ శరణ్య అక్కడికి వెళ్ళిపోయారా అని అడగటంతో లేదు వెళ్ళలేదు అత్తయ్య అంటే ఎందుకు వెళ్ళలేదు, చాలాసేపు అయింది కదా మీరు వెళ్ళి అంటే నేను ఇక్కడే ఒక కాఫీ షాప్ దగ్గర ఉన్నాను, అయితే కాఫీ తాగుదామని ఇక్కడ నన్ను డ్రాప్ చేశారు అని కాఫీ తాగడానికి వెళ్ళినప్పటి నుంచి జరిగింది మొత్తం చెప్తుంది శరణ్య. ఇంకా అదంతా విని ఆనంద టెన్షన్ పడుతూ ఇలా అంటుంది, అయ్యో ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావా అమ్మ అంటే అవునత్తయ్య ఇక్కడే నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్తే అప్పుడు ఆనంద సరే నువ్వు అక్కడే ఉండు నేను వచ్చేస్తున్నాను అని చెప్పగానే సరే అత్తయ్య అని శరణ్య అంటుంది. ఇక ఆ తర్వాత సమీర దర్శన్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. సమీర అడ్రస్ చెప్తూ ఉంటే దర్శన్ అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతారు. గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడే కారులో నుంచి దిగి దర్శన్ అలా నిలబడతాడు. సమీర రా దర్శన్ అని అంటే లేదు నేను వెళ్ళాలి, అక్కడ శరణ్య హోటల్ దగ్గర ఒక్కతే ఉంది కదా అని దర్శన్ చెప్పగానే సమీర అంటుంది, లేదు నువ్వు ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు, ఒక 10 మినిట్స్లో నా ఫ్రెండ్ వస్తుంది అప్పుడు వెళ్దు దర్శన్ అంటే ఇంకా అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, లేదు సమీర ప్లీజ్ నేను వెళ్ళాలి, అక్కడ శరణ్య ఒంటరిగా ఉంది నేను వెళ్తాను అని అంటే వెళ్తూ కానీ లే దర్శన్ రా నువ్వు ఫస్ట్ అంటే ఇంకా అప్పుడు దర్శన్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి దర్శన్ నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇక్కడ దాకా వచ్చి రాకపోతే ఆ రౌడీలు వచ్చి మళ్ళీ నన్ను ఏమైనా చేసి చంపేస్తే అసలు ఇదంతా నీ మీదకే వస్తుంది తెలుసా అంటే నా పైగా ఎందుకు అని ఏంటూ దర్శన్ అంటే ఎందుకంటే నువ్వు ఈ ఏరియాలోకి రావటం నన్ను తీసుకొని ఇక్కడ దాకా రావటం ఏ సీసీ కెమెరాలో అయినా రికార్డ్ అయ్యి ఉంటుంది, అప్పుడు నిన్ను ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి ఇంకా నేను ఎవరో ఒకరు చెక్ చేసినప్పుడు పోలీస్ వాళ్ళు నువ్వు నన్ను తీసుకొచ్చావని తెలుస్తుంది, ఆ రౌడీలు చంపేసిపోయినా నువ్వే చంపించావా అని చెప్పి బయటపడిపోతుంది, అందుకే ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది దర్శన్ అని అంటే దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకేమీ ఆలోచించకు, ఒక 10 నిమిషాల్లో మా ఫ్రెండ్ వస్తుంది, మా ఫ్రెండ్ 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతూ అంటే వాళ్ళ ఫ్రెండ్ తాళం వేసి ఉంటుంది కదా, ఇంటికి తాళం వేసింది కదా అని దర్శన్ అంటే సమీర అంటుంది 10 మినిట్స్లో వస్తుందిలే అని చెప్తూ ఉంటే అప్పుడే పక్కింటి ఆవిడ వచ్చి తాళం ఇచ్చి ఇలా చెప్తుంది, ఈ అమ్మాయి బయటికి వెళ్ళింది, ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పింది, మార్కెట్కి వెళ్ళింది వస్తూ ఉంటుంది, మీరు అప్పటిదాకా ఇంట్లో కూర్చోమని చెప్పింది, తాళాలు ఇచ్చింది అని తాళం చేయులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అది చూసి సమీర అంటుంది, చూసావా తను వచ్చేస్తుందంట, తను వచ్చాక వెళ్ళిపోదు కానీ రా దర్శన్ అని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. దర్శన్ అలాగే లోపలికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చుంటాడు. అప్పుడు సమీర అలాగే చూస్తూ ఉంటుంది. దర్శన్ నీకోసం నేను ఏమైనా తీసుకొస్తాను అంటే సరేనంటాడు దర్శన్. సమీర అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి ప్రీతికి కాల్ చేస్తుంది. ప్రీతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అక్క మేము వచ్చాం, దర్శన్ ఇక్కడే ఉన్నాడు అంటే మరి ఇంకేంటి ఆలస్యం, కానీ కొత్త దంపతుల కోసం నేను హారతి పట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాను అని ప్రీతి అంటుంది. అప్పుడు దర్శన్ గురించి సమీర సీరియస్గా చూస్తూ ఉంటుంది. దర్శన్ అలా కూర్చొని ఉంటాడు. ఇక్కడేమో శరణ్య వెయిట్ చేస్తూ ఉండగా ఆనంద అక్కడికి వచ్చేస్తుంది. ఆనంద వచ్చి రాగానే సడన్గా శరణ్య దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. శరణ్య అమ్మ శరణ్య అని కార్ల నుంచి దగ్గరికి వచ్చి ఇలా ఏంటమ్మా ఇంతసేపటి నుంచి ఉన్నావా ఇక్కడే అంటే అవునత్తయ్య నేను ఈయన ఎక్కడికి వెళ్ళారో అర్థం కాక ఇక్కడే ఉన్నాను అంటే అప్పుడు సరే నువ్వేమీ కంగారు పడకమ్మా, వాడు ఇక్కడ పోయిండట్లే, నువ్వు కనిపించలేదని బయటికి వెళ్ళిపోయి ఉంటాడు రా అని చెప్పి శరణ్యని ఆనంద కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద ఇలా అనుకుంటుంది, ఏంటి ఇక్కడ వీడు ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాడు ఇలా అని ఆనంద అనుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక సమీర ఏమో ఇక్కడ కిచెన్లో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి దర్శన్ ఇన్ని రోజులు నువ్వు మీ అమ్మ మాట విన్నావు, ఇప్పటి నుంచి నా మాట వింటావు దర్శన్, నేను చెప్పినట్టు నువ్వు వింటావు అని సమీర అనుకుంటుంది. ఇక ఆ తర్వాత
దర్శన్ అలా చూస్తూ ఉండగానే సమీర ఇంకా లోపల నుంచి అలాగే నించొని ఆలోచించుకుంటూ ఉంటుంది. దర్శన్కి సడన్గా గుర్తొస్తుంది, అయ్యో నా ఫోన్ లేదు కదా అనేసి. ఇంకా అప్పుడు ఫోన్ కోసం బయటికి వస్తాడు దర్శన్. కార్లో నుంచి ఫోన్ తీసుకొని చూస్తే స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. అదేంటి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని అనుకుంటూ ఫోన్ ఆన్ చేస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. అది చూసి దర్శన్ అక్కడ నుంచి లోపలికి వచ్చి, సమీర నేను వెళ్తాను అని అంటే, ఏంటి దర్శన్ మళ్ళీ వెళ్ళిపోతాను అంటావు, ఇంకా కొంచెం సేపు ఆగొచ్చు కదా అంటే, చూడు శరణ్య అమ్మ అందరూ కాల్ చేశారు నాకు, తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని. శరణ్య అమ్మకి చేసి ఉంటుంది, తను కూడా చేసింది నాకు, చూడు ఎన్ని మిస్డ్ కాల్స్, అసలు నా ఫోన్ ఇలా స్విచ్ ఆఫ్ అయింది అంటే సమీర అంటుంది, నాకేం తెలుసు దర్శన్, నాకు తెలీదు, అది నీకే తెలియాలి మరి అని అంటే, సరే నేను వెళ్తాను అంటే, ప్లీజ్ దర్శన్ ఇంకా కొంచెం సేపు ఉండు అంటే, సరే అని చెప్పి వెళ్ళి దర్శన్ మళ్ళీ కూర్చుంటాడు. ఇక నేను వదిలిపెట్టనురా అని ఇలా అనుకుంటూ ఉంటుంది సమీర. ఆ తర్వాత ఇక్కడ శరణ్య అలాగే ఆనంద పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత కార్లో నుంచి దిగితే అప్పుడు శరణ్య ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే అని అంటే, ఒక నిమిషం ఉండమ్మా నేను ఇప్పుడే వస్తాను అనేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నేను పోలీస్తో కొంచెం ఎస్ఐతో కొంచెం పనుంది మాట్లాడేసి వస్తా అని చెప్పి లోపలికి వెళ్తే అప్పుడు లోపల పోలీస్ అతను ఉంటే, ఇంకా ఆనంద రాగానే కూర్చోండి మేడం అని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి మేడం అంటే, మా అబ్బాయి దర్శన్ 2 అవర్స్ నుంచి కనిపించట్లేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందో ఏంటో తెలియట్లేదు అని అంటే, ఇంకా అప్పుడే అతను అంటాడు, ఇలా అడుగుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు, మీ అబ్బాయికి లవ్ అఫైర్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఆనంద గుర్తు తెచ్చుకుంటుంది. సమీర దర్శన్ కోసం అలా ఇంటి చుట్టూ తిరగటం, దర్శన్ గదిలో ఉండటం, అలాగే షాపింగ్ మాల్కి వచ్చి దర్శన్తో మాట్లాడించటం అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదంతా గుర్తు తెచ్చుకొని అలాంటిది ఏమీ లేదు అని చెప్పగానే, సరే మేడం ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి, అది ఎక్కడుందో లొకేషన్ ట్రాక్ చేస్తామని చెప్పగానే సరే అని ఫోన్ నెంబర్ చెప్తే అప్పుడే కానిస్టేబుల్ చెక్ చేసి ఇది ఒక గెస్ట్ హౌస్ దగ్గర చూపిస్తుంది అని చెప్పగానే అప్పుడే ఆనందకి చెప్తే ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక శరణ్య బయటే ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద వాళ్ళ అక్కకి ఫోన్ చేసి అడుగుతుంది, దర్శన్ ఇంటికి వచ్చాడని అంతకుముందు అడిగితే దర్శన్ రాలేదు, ఎందుకు అడిగావు ఆనంద అంటే, ఏమీ లేదులే అని చెప్పి ఇంకా ఇదే టెన్షన్లో ఉంటుంది. అప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పినంతో ఆనంద ఆలోచనలో పడిపోతుంది. దర్శన్ ఏం చేస్తున్నాడు, ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళాడు అనేసి టెన్షన్లో ఉంటుంది. శరణ్యేమో బయట నుంచి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది ఏం జరుగుతుంది అర్థం కాక ఆలోచనలో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడేమో ఆనంద బయటకి రాలేక పోలీస్ స్టేషన్లో పోలీస్తోనే మాట్లాడుతూ ఉంటే శరణ్య మాత్రం బయటే ఉంటుంది. దర్శన్ ఏమో వెళ్ళిపోతాను అంటే సమీర వెళ్ళనివ్వకుండా ఆపేసి అలాగే ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక దర్శన్ని సమీర నుంచి ఎవరు తప్పిస్తారా, ఆనంద పోలీసులను తీసుకెళ్ళి కాపాడుతుందా లేదా సమీర చేతిలో బలైపోతాడా, అసలు ఏం జరుగుతుంది, దర్శన్కి శరణ్యతో పెళ్లి జరుగుతుందా, సమీరని ఇప్పుడు ఇక్కడ మాయ చేసి పెళ్లి చేసుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.